ముందుగల మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళందరికీ శనార్థులుల్లా మీరందరూ సంబరంగా ఉండాలి. మన వార్తలు దినాం చూడాలని కోరుకుంటా. చలో మరి ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లను షురూ చేసుకుందాం. ఎట్టకేలకు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యాన్ని ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సారు షాల్ చేసిండుల్లా. ఇక ముఖ్యమంత్రి అధికారికంగా షాల్ చేసిండు కాబట్టి ఇన్ని రోజుల సంది ఇండ్ల కోసానికి ఎదురు చూస్తున్న వాళ్ళకు పానం నిమ్ములమయ్యే ఉంటుంది. ఇండ్లే కాదు మహిళలకు సుతం ఇవాళ సీఎం రేవంత్ అన్న వరాల జల్లు కురిపించిండు. మరి ఇవాళ సీఎం రేవంత్ అన్న ఏం చేసిండు, ఏమేం మాట్లాడిండు పురా గరుచుకున్నదా. వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం పోలేపల్లి రేణుకా ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ అన్న ప్రత్యేక పూజలు చేసిండు. ఇక ఆడికెంచిపోయి నారాయణపేట జిల్లా అప్పకపల్లిలా జిల్లా మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ని షాల్ చేసిండు. ఇక పెట్రోల్ బంక్ షాల్ చేసి ఉత్తగబోతే ఎట్లుంటది, ముందుగల పెట్రోల్ అమ్మాలి కాబట్టి ఆ పని సీతక్కే చేసింది. ఒకళ్ళ బండ్ల పెట్రోల్ పోసి పైసలు కూడా తీసుకున్నది. అటెన్క ఆడబెట్టిన మీటింగ్ లో మాట్లాడిన రేవంత్ అన్న తెలంగాణలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేసుడే మా సర్కార్ లక్ష్యం అని చెప్పిండు. సెంటర్ సర్కార్ నుంచి మా అరుణమ్మ కూడా నిధులు తీసుకురావాలే అని సూచన చేసిండు. ఇక అప్పటికే 600 ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులను చేసినాం. 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేటట్టు మహిళలకు అవకాశం ఇస్తున్నామని చెప్పుకొచ్చిండు. సొంత ఆడబిడ్డలకు ఇచ్చినట్టే నాణ్యమైన చీరలను ఏడాదికి 2 ఇస్తామని కూడా ప్రకటించిండు. అటెన్క అప్పకపల్లిలో ఇందిరమ్మ ఇండ్లకు సుతం శంకుస్థాపన చేసిండు. ఆనోః వరదక్షిణేన అభిసవ్యేన ప్రమృషా ఇంద్రమానో వసో నిర్భాగో ఉపక్రమస్వాష్టో ఇంద్రయవనదే అస్తి వాజో నమః హిరణ్యభద్రో మదాః పూర్ణమదదాదే మదవ్యోసానేదే ఏకదా బ్రహ్మణమహారదే ఏకదేవ జమానాయస్తేజో దదాదే నమః. అటెన్క నారాయణపేట మెడికల్ కాలేజీని షాల్ చేసినాక మాట్లాడిన సీఎం రేవంత్ అన్న జిల్లాను అన్ని తీర్ల అభివృద్ధి చేస్తానని చెప్పిండు. నా జిల్లా అభివృద్ధి కోసం, అది విద్య కోసం కావచ్చు, వైద్యం కోసం కావచ్చు, సాగునీటి ప్రాజెక్టుల కోసం కావచ్చు, పరిశ్రమలను అభివృద్ధి చేయడం కోసం కావచ్చు, ఎన్ని వందల వేల కోట్ల రూపాయలైన రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించి ఈ జిల్లాని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి నా శాయశక్తుల కృషి చేస్తా. ఇక ఇదే వేదిక మీద నుంచి ఇటు పువ్వు పార్టీ అటు కారు పార్టీ లీడర్లకు సుతం గట్టి సవాలు చేసిండు. మళ్ళొక్కసారి సూటిగా కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి నేను సవాల్ విసురుతున్నా. 12 ఏళ్ళు మోడీ పాలన మీద, 10 ఏళ్ళు కేసీఆర్ పాలన మీద, 12 నెలలు మా పాలన మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. నేను మా సోదరుడు దామోదర్ రాజనరసింహ గారు మేము చర్చకు వస్తాం. తారీఖు చెప్పండి, ఏ సెంటరో చెప్పండి, ఏ సెంటర్ అయినా మేము తయారు. మీరు సిద్ధమైతే రాండి, ఎవరు ఏం చేసిండ్రో చర్చ చేద్దాం, తేలుద్దాం, తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెబుదాం. తేదీ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పుమన్నా సరే, ఏ సెంటర్ అయినా ఎవలేం చేసిండ్రో తేల్చుకుందామన్నట్టే రేవంత్ అన్న మాట్లాడుకొచ్చిండు. చూడాలి మరి దీని మీద మళ్ళేం చర్చ జరుగుతుందో. శైలో బంకర్ జయంగా మా పానాలు పోతున్నాయని ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారంలో నిరసన చేసిన బాధితుల ముచ్చట నిన్న మన రచ్చబండ ముచ్చట్లలో చెప్పుకున్నాం కదా. 12 రోజుల సంధి ఆందోళన చేస్తున్న మమ్మల్ని అటు సర్కార్ పెద్దలు ఇటు సింగరేణి అధికారులు ఎవ్వరు పట్టించుకుంటలేరని చెప్పి ఇవాళ వేరే లెవెల్లో నిరసన చేసిండ్రు. మరి వాళ్ళు ఏం చేసిండ్రు, ఏం కథ మార్చుకుంటున్నారు. మా పానాలకు గండమైన ఈ శైలో బంకర్కు పిండం పెడితేనే మేం బతికి బట్టగట్టగలుగుతామని చెప్పి అక్కడి జనాలు ఇయాల ఈ తీరుగా నిరసన చేసిండ్రు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిస్టారం సింగరేణిలో ఏర్పాటు చేసిన శైలో బంకర్ జయంగా కాలుష్యం పెరిగి ఈ ఏరియాలుండే జనాలంతా అవస్థ పడుతున్నారు. కొంచెం అటు ఇటైతే పానాలు కూడా పోతున్నాయి. 3 ఏండ్ల సంధి 100 మంది పానాలు పోయినా ఇప్పటికి సుతం సింగరేణి అధికారులు మా బాధలు పట్టించుకుంటలేరు. మా ఇంట్లోళ్ళ పానాలు తీసి మమ్మల్ని ఎటుగానులం చేస్తున్న ఈ శైలో బంకర్ నాశనం కావాలి. అది మన్ను బూడిదైతేనే మాకు బతుకుంటది. గందుకే ఇయ్యాల శైలో బంకర్ కు పిండం పెట్టినామని అంటున్నారు ఈ శైలో బంకర్ బాధితులు. పిండ ప్రధానం తుభ్యమహం పిండ ప్రధానం తుభ్యమహం
సంప్రదతే మమ విస్తారం గ్రామే మమ గ్రామే సత్తుపల్లి మండలే ఖమ్మం జిల్లాయాం ఏ కార్యాన మనుషులకు గదా పిండం పెడితే ఎట్లయితే పూజలు చేస్తారో ఈ శైలో బంకర్ కు సుతం గదే తరీకల పూజలు చేసుకుంటా పిండం పెట్టిర్రు. ఇప్పటికైనా సింగరేణి అధికారులు స్పందించి జనాల పానాలు తీస్తున్న ఈ శైలో బంకర్ ను తీసేయాలే, లేకుంటే మాకు వేరే కాడ పునరావాసం కల్పించాలనంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాల 3 మంత్రులుండి కూడా ఏం ఫాయిదా, ఒక్కలు కూడా మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోతలేరని గరానికచ్చిండ్రు అక్కడి పబ్లిక్. ఇగియాల పువ్వు పార్టీ లీడర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి వీళ్ళు చేస్తున్న దీక్షా శిబిరానికచ్చి అక్కడి ప్రజలకు అండగుంటనని మాటిచ్చిండు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తోని మాట్లాడి సింగరేణి బాధితులకు న్యాయం జరిగేటట్టు చేస్తానని చెప్పి కొద్దిసేపు వాళ్ళతోని కలిసి దీక్షకు కూసున్నాడు. మరిగా సెంటర్ బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సారు మీరన్న జర వీళ్ళ తిప్పలు తీర్చేటట్టు సింగరేణి అధికారులకు ఆర్డర్ ఎయ్యుండ్రి. అటు సింగరేణి పట్టించుకోకుండా ఇటు రాష్ట్ర ప్రభుత్వం సెంటర్ సర్కార్ కూడా పట్టించుకోకుంటే వాళ్ళు ఎట్లా బతుకుతారు ఏం కథ. అయినా లీడర్లు చేసే విమర్శలకు ఎంబట్నే కౌంటర్ ఇచ్చే తీరికుంటున్నది గాని అవస్థలున్న జనాల తిప్పలు తీర్వనికి మాత్రం మీకు తీరిక దొరకలేదా? గంతగానం మీరు చేస్తున్న మావులేందో రాష్ట్రాన్ని ప్రజలను ఏ పాటు ఉద్ధరిస్తున్నారో మీకే తెలవాలే పోన్రి అని అధికారంలో ఉన్న మంత్రులను గట్టిగానే అరుచుకుంటున్నారు అక్కడి జనాలు. చూడాలి మరి ఇప్పటికైనా సర్కార్ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో. అరరరరరై ఏం దొంగలున్నారుల్లా, తాళలేసిన ఇండ్లు కానొస్తే కథమే. ఇక ఏదో ఒక తీరుగా సూటి పెట్టి ఆ ఇండ్లకు కన్నాలేసేటోళ్ళు ఈ నడుమ చానే మంది మోపైతున్నారు. ఇక అటు రోడ్డు పక్క పొంటి పార్కింగ్ చేసిన బండ్లను సుతం చూసేది చూడంగానే మాయం చేసే మాయగాళ్ళు దినం ఇంకిత పెరుగుతూనే ఉన్నారు. అగో గసుంటోళ్ళ ఆట గట్టియనీకి పోలీసులు గీ ఉపాయం చేసిండ్రు. మరి అదేందో మనం కూడా చూద్దాం. ఇగో ఇడ పోలీసులు సూయిస్తున్నదేనుల్లా దొంగగాళ్ళ పని పట్టించేది. తాళాలేసిన ఇండ్లకు సూటి పెడదాం అనుకుంటే అడ్డంగా దొరకబట్టించే ఆయుధం గీ తాళం. అగో దొంగలను తాళం దొరకబట్టించుడేంది అనుకుంటున్నారా? అది మామూలు తాళం కాదు, సెక్యూరిటీ తాళం అట. మరి తాళం ఎట్లా పనిచేస్తుందో గీ పోలీస్ సార్ చెప్తున్నాడు. ఈనుండ్రి ఈ లాక్ మనం ఇంటి బయట పెట్టేప్పుడు లాక్ చేసుకుంటే ఈ లాక్ని ఎవరన్నా టచ్ చేసినా లేకుంటే ఏదైనా వస్తువుతో కూడా తాకినా కూడా పోలీసు సైలెంట్ సౌండ్ వస్తుంది. ఆ సైడ్ చూసి వాళ్ళు పారిపోతారు. లేదంటే పక్కన వాళ్ళందరూ కూడా పక్కన కూడా వాళ్ళు వేసి పట్టుకోవడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి ఇది బాగా మనకు వస్తుంది. ముఖ్యంగా మోటార్ బైక్ తెప్పలు కూడా జరుగుతున్నాయి. మోటార్ బైక్ కింద కానీ మనం వేసుకున్నామంటే దీన్ని లాక్ చేసుకున్నామంటే లాక్ పట్టుకోవడంతో ఆ బండి తాకుతూ ఉంటేనే ఈ ఫైర్ అలారం మోగుతుంది. కాబట్టి అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. అదన్నట్టు ముచ్చట. ఇంటికైనా బండికైనా ఈ తాళం వేసిండ్రంటే చాలు ఎవ్వరు ముట్టుకున్న అలారం మోగుతుందట. ఇక ఆ సౌండ్ని పక్క పొంటోలు బయటికత్తారు కాబట్టి దొంగలు పారిపోతారని పోలీసులు అంటున్నారు. అవు ఆ సార్ చెప్పింది కూడా నిజమే. ఆ దొంగలు పాడుగాను ఎప్పుడు ఎట్లా దోసుకపోతున్నారో తెలియదు కాబట్టి ఇసుంటి సెక్యూరిటీ తాళాలు వేసుకుంటే కొంతవరకు సేఫ్టీ ఉంటది. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణ ప్రజలు ఈ సెక్యూరిటీ తాళాన్ని వాడాలని చెప్పి రాయచోటి అర్బన్ సిఐ చంద్రశేఖర్ సారు విలేకరులను పిలిచి మరి ఈ ముచ్చట చెప్పిండు. 400 రూపాయల ఇల్వ చేసే ఈ తాళం మీ ఇండ్లను మీ బండ్లను కాపాడుతుందని చెప్పుకొచ్చిండు. దొంగతనాలు జరిగినాక బాధపడే బదులు ముందుగానే జాగ్రత్తగా ఉంటే మంచిదని పోలీసులే ఇట్లా అవగాహన కల్పిస్తున్నారు అన్నట్టు. మరిగా పబ్లిక్ ఈ తాళం మీకు కూడా నచ్చితే మీరు కూడా గిసుంటి తాళం తెప్పించుకొని వాడుకోండ్రి. దొంగతనాలు జరగకుండా చూసుకోండ్రి. ఏమంటున్నాం సరేనా? పింఛన్లు ఇత్తలేరు, రేషన్ కార్డుల కోసానికి తిప్పించుకుంటున్నారు. రైతు రుణమాఫీ చేస్తలేరని ఆడాడ కొంతమంది నిరసనలు చేస్తున్న ముచ్చట్లు మనం దినాన్ని చూస్తూనే ఉన్నాం కదా. ఇవాళ రైతు భరోసా సన్నవడ్లకు బోనసు పింఛన్లు అత్తలేవని ఏం చేసిండో ఈ రైతు చూడు. 55 క్వింటాలు 80 కిలోలు అమ్మిన స్పష్టంగా. అయితే దానికి బోనస్ కూడా ఇంతవరకు రాలే. సరే సన్నోట్లకు అన్నావు, పోచినావు చేసినావు, సరే 500 బోనస్ వస్తుంది కదా అని చెప్పంటే బోనస్ కూడా రాలే. ఇది రుణమాఫీ కాలే, ఇది పింఛనీ లేదు.
రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మాతోని ఓట్లేయించుకున్నారు. ఇప్పుడు రుణమాఫీ చెయ్యకున్నా అందరికి చేసినామని ప్రచారం చేసుకుంటున్నారు. నాకైతే రుణమాఫీ కాలేదు. ఎప్పుడు చేస్తారు ఏం కథ చెప్పాలని చెప్పి ఈ పెద్ద మనిషి పట్నంలోన్న గాంధీ భవన్ మెట్ల మీద గూకుండి నిరసన చేసిండు. ఈయన పేరు తోట యాదగిరి, నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం అంబర్పేట ఊరట. రైతు రుణమాఫీ కాలేదని చెప్పి సీఎం రేవంత్ రెడ్డిని అడుగుదామని చెప్పి ఎత్తుక్కుంటా గాంధీ భవన్ కి వచ్చిండట. 25 లక్షలు అయినాయి. నువ్వు ఎందుకు కట్టలేదు, ఈ పైసలు నువ్వు ఎవరు కట్టలేని అంటున్నావు కదా. అటువంటి ఇబ్బందులు ఉన్నాం కాబట్టి మేము కట్టలేకపోయినాం. మాకు 3 పిల్లలు, అమ్మాయి. కాబట్టి ఎటు చేసి నాకు 2 లక్షల రుణమాఫీ చేస్తే చాలా సంతోషమైన విషయం. మీరు వాళ్ళు వచ్చినాక నేను లేవను, స్వచ్ఛంగా నాకు ఒప్పుకోవాలి. అంతవరకు దాకా నేను ఉంటా. రమ్మను, నేను అబద్ధం ఆడితే తీసుకుపోయి చేయలేదు. రమ్మను, దేనికైనా సిద్ధమే. మీరేం చేస్తారో చెయ్యుండ్రి, నేను మీరిచ్చిన హామీనే అడుగుతున్నా. నాకు మాత్రం రుణమాఫీ చెయ్యాల్సిందే. నాకే కాదు, నా అసుంటి పేదలు చాలా మంది ఉన్నారు. అందరికి రుణమాఫీ చెయ్యాలే, పింఛన్లు కూడా ఇయ్యాలని డిమాండ్ చేసిండు. మరిగా సీఎం రేవంత్ అన్నో చూస్తున్నారా, మీరేమో రైతులకు రుణమాఫీ చేసినామంటిరి, సన్నవడ్లకు బోనస్ కూడా ఇచ్చినామంటిరి. ఈ రైతు మాత్రం నాకేది రాలేదని అనబట్టే మీదికేంచి నేనేమన్నా తప్పు మాట్లాడితే నన్ను జైల్లేసినా మంచిదే అంటున్నాడు. మరిప్పుడు ఎవరిది జూట మాటనో మీకే తెలియాలి గాని జర ఇప్పటికైనా రుణమాఫీ గాని రైతులకు రుణమాఫీ చెయ్యుండ్రి. అట్లనే బోనస్ రానోళ్లకు సుతం బోనస్ పైసలు ఇప్పియుండ్రి. లేకుంటే ఇట్లనే రైతులంతా వచ్చి మీ ఇంటి ముంగట్నో సెక్రటేరియట్ ముంగట్నో గూకుంటే లేని పరేషాన్ కథ అవుతుంది. కాబట్టి చూసుకోండ్రి. మరి ఇగో పబ్లిక్ కొన్ని చిట్టిపోటి వార్తలు కూడా ఉన్నాయి, అవి కూడా అరుచుకోర్రిగా. సిరిసిల్లల కేటీఆర్ ఫోటోను టీ స్టాల్ కు పెట్టినందుకు ఆ టీ స్టాల్ ను కలెక్టర్ సందీప్ కుమార్ సారు ట్రేడ్ లైసెన్స్ లేదనే కారణంతో బంద్ పెట్టించిన ముచ్చట మన రచ్చబండ ముచ్చట్లలో చెప్పుకున్నాం కదా. ఇవాళ ఏకంగా ఆ టీ స్టాల్ నే ట్రాక్టర్ తీసుకొచ్చి అక్కడికెంచి ఎత్తుకొని పోయిండ్రు మున్సిపాలిటీ అధికారులు. పాప మా అన్న అడ్డువడ్డ కూడా ఆపకుండా పోలీసులు అరెస్ట్ చేసి మరి టీ స్టాల్ ను మాయం చేసిండ్రు. అరరరే నెరీ గింత అన్నాలం ఉంటదా నుల్లా. సరే ఆయన లైసెన్స్ తీసుకోకుండా నడుపుతున్నాడు అని అన్నారు. ఇప్పుడు నేను లైసెన్స్ కూడా తీసుకుంటా అని అన్నాడు కాబట్టి అది ఇప్పియాలే. పోనీ ఆ టీ స్టాల్ ఏమన్నా పెట్టరాని జాగాల గిట్ల పెడితే దాన్ని ఆయననే తీసేసుకోవాలని నోటీసులు ఇయ్యాలే. అంతేగాని చిరు వ్యాపారి పొట్టగొట్టుడు ఎంతవరకు న్యాయమని అక్కడి జనాలు కూడా ఈ అధికారులు చేసిన పని మీద గరమవుతున్నారు. చూడాలే మరి ఈ ముచ్చట్ల అటు కారు పార్టీ ఇటు రామన్న ఆ టీ స్టాల్ అన్నకు ఎట్లా భరోసా ఇస్తారో. అన్న మొత్తం నా బతుకు రోడ్డు మీద పడ్డదన్న, మొత్తం నా అన్యాయం అయిపోయిందన్న, నా సంసారం అంతా అంగడగడ అయిపోయిందన్న. అన్న 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 థ్యాంక్స్ అన్న. వాయమ్మనే ఏంటిది, నిజంగా అరటిగెలనేనా లేకుంటే ఏమన్నా గ్రాఫిక్స్ గిట్ల చేసిండ్రా అని మీకు డౌట్ అనుమానం వస్తుండొచ్చు గాని మీరేం అనుమాన పడకుండ్రి. ఇది బరాబర్ అరటి చెట్టుకు కాసిన అరటిగెలనే. అది కూడా మన అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిద సంగమేశ్వరం దగ్గర్లున్న నర్సరీలా రైతు పెంచుతున్నాడట తోటలనే. 1000 ఫింగర్స్ అంటే 1000 ఏళ్లు అని పిలిచే ఇండోనేషియా జాతి అరటి మొక్కలట. వీటిని తినేటానికంటే ఎక్కువ డెకరేషన్ల కోసానికి వాడతారట. కానీ మామూలుగా ఓ జబ్బెడు పొడుగు కాస్తేనే మస్తు అరటి పండ్లు ఉంటాయి. గసుంటిది గంత పొడుగు అరటిగెల కాసిందంటే ఎన్ని వేల పండ్లున్నాయో ఏం కథనో పోన్రి. కానీ గంత పొడుగు అరటిగెల కాసినా అరటి చెట్టు మాత్రం అట్లనే నిటారుగా నిల్చున్నదంటే అది బలంగానే ఉన్నదనుకుంటా అని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో చూస్తున్నోళ్ళు. మామూలుగా మన ఇండ్లల్లో లగ్గాలైనా వేరే ఏ ఫంక్షన్లైనా అచ్చే చుట్టాలకి ఏం పెట్టాలే, ఎవలెవలు ఏం తింటారని అన్ని తీర్ల లెక్కలు వేసుకుంటాం. కానీ గీ అన్న మాత్రం మనుషుల కోసానికి కాదు పశువులకి ఏం పెట్టాలే అవి ఏం తింటాయని లెక్కలేసిండు. గుజరాత్లుండే గీ అన్న బిడ్డ లగ్గం యాళ్ళ మనుషులకే కాదు మూగజీవుల కడుపు సుతం నింపల్నని గీ ఆలోచన చేసిండట. అది కూడా కూరగాయలన్నీ ఒకటే కాడ కుప్ప కుప్ప పోసి ఊకోకుండా మంచిగా ఇట్లా డిజైన్ గా వరిచి మరీ అవిటికి తినబెట్టిండ్రు. కానీ ఈ అన్న
అన్న చేసిన ఆలోచన సూపర్ కదా. ఉంటారు ఆడాడ ఇట్లా మూగజీవుల గురించి కూడా ఆలోచించేటోళ్ళు అనుకుంటా కామెంట్లు పెట్టుకుంటా మరి ఈ వీడియోను సోషల్ మీడియాలో తింపుతున్నారు కొందరు నెటిజన్లు. ఇగో ఇవుల్లా ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లు. ఇయాల మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్త్ గున్నాయిలే. దినం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను దేవులాడి మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ను మరవకుండా చూస్తూనే ఉండండి. సరేనా? ఉంటాం వల్ల నమస్తే.